సో, ఇవాళ గూడా మనం రెమెడీస్ కాకుండా చాలామంది ఏంటంటే మన సబ్‌స్క్రైబర్స్ గావచ్చు, లేదా మన దగ్గరికొచ్చే క్లయింట్స్ కావచ్చు, లేదంటే మన వీడియోలు జూసినప్పుడు మన ఆఫీస్‌కి గాని, మా అసిస్టెంట్స్ గాని కాల్ జేసి వాళ్ళు కొన్ని డౌట్స్ అడుగుతుంటారు. అంటే నేను బేసిక్ అయితే ఒక డౌట్ ఏమన్నా ఉంటే మనం క్లారిటీ ఇచ్చేస్తాం. బట్ మీరు మొత్తం నా గురించి తెలుసుకోవాలి గురుగారు. నాకు బిజినెస్ నేను ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నా. అయినా సరే గాని నాకు పికప్ లేదు. నా లేదా నేను జాబ్ చేస్తున్నాను. రికగ్నైజేషన్ లేదు. అది తెలుసుకోవాలంటే మీరు కంపల్సరీ ఒక ప్రాపర్ అపాయింట్‌మెంట్ తీసుకొని ఒక 1 డే బిఫోర్ మీ డీటెయిల్స్ ఇస్తే, మనం మొత్తం అనలైజ్ చేసి, మీరు డైరెక్ట్ వస్తే ఎలా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానో, నేను ఫోన్‌లో కూడా అలాగే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. సో, ప్రాపర్ స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్స్‌కి కాల్ చేసి 2026లోనన్నా మీరు అదృష్టవంతులు మారండి. మీకు నడుస్తున్న దశ ఏంటో తెలుసుకోండి. ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఎలాంటి బిహేవియర్ ప్యాటర్న్ అనేది మనం అడాప్ట్ చేసుకోవాలని తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. సో, ఇవాళ మన సబ్‌స్క్రైబర్ ఒకాయన డౌట్ అడిగారు. గురుగారు, ఈ వాచ్ అసలు ఎటు సైడ్ పెడితే మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? అనేది చాలా మంది ఆయన డౌటు. ఇంకా చాలా మందికుంటది డౌటు. ఎందుకంటే వాచ్ ఎక్కడ పెడతాం గురుగారు? ఎక్కడో అక్కడ పెట్టేస్తాం కదా! టైం చూసుకొని కాదు. దానికి గూడా కొన్ని ఇప్పుడు మనకెట్లా అంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం 4 మూలలున్నాయి. అలాగే మనకి ఈస్ట్, సౌత్, వెస్ట్, నార్త్. ఈ 4 వాల్స్‌లలో గూడా ఒక్కొక్క ప్లేస్‌లో పెట్టటం వల్ల ఒక్కొక్క బెనిఫిట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. ఇంట్లో అందరూ ఎంప్లాయీసే ఉన్నారు. ఇంట్లో అందరూ మేము జాబ్ జేసేటోళ్ళే ఉన్నాం. ఎవ్వరు బిజినెస్ జెయ్యం. బిజినెస్ అనేది లేదు మా ఇంట్ల. అందరం జాబ్‌లే జేస్తాము. అది గవర్నమెంటా, ప్రైవేటా డజంట్ మ్యాటర్. కాకపోతే మేము ఎంప్లాయీస్. పర్టిక్యులర్ ఒక పర్సన్ ఒక దగ్గర కంపెనీలో, ఆర్గనైజేషన్‌లో వర్క్ జేస్తాం. మంత్లీ సాలరీ వస్తది. అక్కడ నాకు మంచి రికగ్నైజేషన్ ఉండాలి. మంచి టైమ్ టు టైమ్ నాకు ఇంక్రిమెంట్, ప్రమోషను ఏదున్నా సరే గాని మంచిగా అక్కడ రికగ్నైజేషన్ తొందరగా రావాలి అంటే మీరేం జేయాలంటే వాచ్ గ్రీన్ కలర్ వాచ్. పర్టిక్యులర్ గ్రీన్ కలర్ వాచ్ తీసుకొని ఆహ్, స ఏదైతే ఈశాన్య మూల అంటామో, అంటే మనకి నార్త్ ఈస్ట్ ఏదైతే ఉంటుందో, ఆ నార్త్ వాల్‌కి టచ్ గాకుండా ఒక 5 ఇంచులు గ్యాప్ ఇచ్చి ఈస్ట్ గోడకి అక్కడ పెట్టండి. ఒకటి గ్రీన్ కలర్ వాచ్. అక్కడ పెట్టినట్టయితే ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అనేవి మీకుంటాయి. సెకండ్, ఎక్కడైతే సౌత్ ఈస్ట్ కార్నర్ ఉందో ఆగ్నేయ మూల అంటాం. సో, ఆగ్నేయ అంటే సౌత్‌కి గూడా తగలకుండా సౌత్ నుంచి ఒక 4 ఇంచులు గ్యాప్ ఇచ్చి, 4, 5 ఇంచులు గ్యాప్ ఇచ్చి, ఇక్కడ నువ్వు ఒకటి ఆరెంజ్ కలర్ వాచ్ పెట్టుకున్నట్టయితే, ఇక్కడ మనకి అన్నదమ్ములలో ఏదైనా గొడవలున్నా, సంతానం కలగట్లేదనుకున్నా, లేదనుకుంటే ఏదైనా కోర్ట్ కేసెస్ ఉన్నా, లేదనుకుంటేనేమో మనకేదైనా పని చాలా రోజులు పెండింగ్ పడుతుంది ల్యాండ్ రిలేటెడ్ అనుకున్నా, అది కూడా క్లియర్ అవుతుంది. ఇంకా కొన్ని బెనిఫిట్స్ అయితాయి గానీ, ఇంకా వీడియో చాలా లాంగ్ అయిపోతుంది. ఇది సెకండ్ స్పాట్. థర్డ్ ఏంటిది? సౌత్‌కి. అంటే మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి. ఇప్పుడు ఇది సౌత్ ఈస్ట్ అయింది. ఇప్పుడు ఇది సౌత్. ఓన్లీ సౌత్. ఇక్కడ సౌత్‌కి ఏం చేయాలంటే ఆ ఈస్ట్ వాల్‌కి తగలకుండా ఒక 4 ఇంచులు గ్యాప్, 4, 5 ఇంచులు గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఒకటి రెడ్ కలర్ వాచ్ గాని ఇక్కడ మనం పెట్టినట్టయితే దీర్ఘకాల వ్యాధులు ఎవరైతే ఇంట్లో ఉన్నాయో, ఎవరికైతే పెద్ద మనుషులున్నారో వాళ్ళకి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లాంటివి ఏమన్నా కంట్రోల్ లేకపోయినా చాలా రోజుల నుంచి ఏదైనా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా ఫేస్ చేస్తున్నారు అంటే, అవి ఇక్కడ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌కి ఇక్కడ క్యూర్ అనేది దొరుకుతుంది. ఓకే. ఎక్కడైతే ఓన్లీ సౌత్ వాళ్ళకి. సెకండ్ వచ్చేసి ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. సౌత్ ఈస్ట్‌కి సెంటర్ అంటే నైరుతికి, ఆగ్నేయానికి సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో, అక్కడ మనం పెట్టటం వల్ల ఎవరైతే మనకి ఆహ్, సీక్రెట్ ఎనిమీస్ ఎవరైతే ఉంటారో, వాళ్ళ నుంచి మనకొక సేఫ్టీ అనేది లభిస్తుంది. ఇక్కడ పెట్టడం వల్ల. ఓకే. అదే మనకి నైరుతి టచ్ గాకుండా ఒక 5 ఇంచులు గ్యాప్ ఇచ్చి నైరుతిలో గాని పెట్టినట్టయితే ఇక్కడ, ఇక్కడ ఏం జేయాలంటే ఒక యెల్లో కలర్ వాచ్ గాని మీరు పెట్టినట్టయితే యెల్లో గాని, క్రీమ్ కలర్ గాని అక్కడ పెట్టినట్టయితే వైఫ్ అండ్ హస్బాండ్ రిలేషన్ గావచ్చు, రిలేటెడ్ అంటే మీ వైఫ్ అండ్ హస్బాండ్ గావచ్చు, తల్లిదండ్రులు గావచ్చు, ఎవరితోటైనా నాకు రిలేషన్ బాగుండాలి. ఈవెన్ ఆఫీస్‌లో గూడా నా బాస్ తోటి నాకు బావుండాలి. నా కొలీగ్స్ తోటి నాకు బావుండాలి రిలేషన్ అన్నా ఏదైనా అక్కడ ఒక యెల్లో కలర్. నైరుతికి తగలకుండా సౌత్ వాల్. ఓకే. ఇంకోటి వెస్ట్‌కి. మనం వెస్ట్ సైడ్ ఏంటంటే, ఈ అంటే మనం మళ్ళీ సౌత్ వాల్‌కి తగలకుండా ఒక 5 ఇంచులు గ్యాప్ ఇచ్చి మనం వెస్ట్ వాల్‌కి ఏం జేయాలి అంటే, ఒక లైట్ లెమన్ కలర్ గాని, లేదంటే లైట్ పింక్ కలర్ గాని, ఇలాంటి రెండిట్లో ఏదైనా కలర్ వాచ్ తీసుకొని ఆ మూలకు పెట్టినట్టయితే, ఇంట్లో వచ్చిన డబ్బు నిలబడుతుంది. ఏదైతే డబ్బు గురించి రిలేటెడ్ ఏ ఇష్యూస్ ఉన్నా అక్కడ పెట్టండి. సెకండ్ వచ్చేసి సెంటర్ పాయింట్. ఈ సెంటర్ పాయింట్‌లో అంటే నైరుతికి, వాయువ్యానికి సెంటర్ పాయింట్. ఇటు సైడ్ మనం ఏం జేయాలంటే
ఇక్కడ కూడా లైట్ లెమన్ అంటే ఏదైనా 2 షేడ్స్‌లో మిక్స్ ఉండేటట్టు డార్క్ కలర్ కాకుండా లైట్ కలర్ ఏదైనా 2 షేడ్స్ మిక్స్ ఉండేటట్టు మంచిగా నీ మనసులోని కోరిక కోరుకొని అక్కడ పెట్టినట్టయితే మనోఇచ్చ పిల్లలు కూడా ఎవరైతే ఎడ్యుకేషన్‌లో కొంచెం చదవరో, కాన్ఫిడెన్స్ లేదో ఆ సెంటర్ పాయింట్ చేసి పెట్టినట్టయితే వాళ్ళకి కూడా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ అనేది చేయగలుగుతారు అక్కడ పెట్టండి. లాస్ట్ మళ్ళీ మనకి ఏదైతే వెస్ట్ వాల్ ఉందో వాయువాన్ని తగలకుండా ఆ ప్లేస్‌లో పెట్టినట్టయితే ఏదైతే మనకు చాలా రోజుల నుంచి పనులు పెండింగ్ ఉన్నాయో అక్కడ ఒకటి ఏం చేయాలంటే క్రీమ్ కలర్ వాచ్ అక్కడ పెట్టినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైతే చాలా రోజుల నుంచి పెండింగ్ పడ్డాయో. ఎవరైతే మనకి నేను హైయర్ ఎడ్యుకేషన్ చదవాలనుకున్నారో, అబ్రాడ్ అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే గానీ, ఇప్పుడు ఈ వాయువానికైతే అక్కడ పెట్టేసినాం. ఈ ఏదైతే మనకి వాయువానికి ఈశాన్యానికి సెంటర్ పాయింట్ చేసుకొని ఒకటి లైట్ గ్రీన్ కలర్ వాచ్ ఒకటి మాత్రం అక్కడ పెట్టి దాని పక్కన మీ ఫ్యామిలీ ఫోటో పెట్టండి. తప్పకుండా మనకి ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ న్యూ ఆపర్చునిటీస్, హైయర్ ఎడ్యుకేషన్ లేదా అబ్రాడ్‌కి వెళ్ళాలనుకున్న మీ ఆశ కూడా నెరవేరుతుంది ఇక్కడ. లాస్ట్‌లో నార్త్ ఎండింగ్‌కి బిజినెస్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఏంటంటే పర్టికులర్ మీరు గుర్తుంచుకోండి. నార్త్ వాల్ ఏదైతే ఉందో ఆ ఈస్ట్ వాల్‌కి తగలకుండా ఒక 5 ఇంచులు గ్యాప్ ఇచ్చి అక్కడ సైడ్ మాత్రం ఒకటి లైట్ క్రీమ్ కలర్ లేదంటే ఆఫ్ వైట్ ఒకటి అక్కడ పెట్టాడు. బిజినెస్ పర్సన్స్‌కి ఎక్సలెంట్ ప్లేస్ అది. అది మనకి ఆ గడియారం ఎలా తిరుగుతున్నా కొద్దీ మన వ్యాపారం కూడా అలాగా డెవలప్‌మెంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఎన్నో పాయింట్స్ ఉంటాయి. అసలు మనము నార్త్ సైడ్ కృష్ణుని పెడితే ఏమవుతుంది? ఈస్ట్ సైడ్ కృష్ణుడు బొమ్మ పెడితే ఏమవుతుంది? సౌత్‌కి పెడితే ఏమవుతుంది? ఆంజనేయ స్వామి నార్త్‌కి పెడితే ఎట్లా ఉంటుంది? ఈస్ట్‌కి పెడితే ఇవన్నీ పాయింట్స్ ఉంటాయి. అవి మనం కరెక్ట్ అనుకోని, తెలుసుకొని మనం పెట్టినట్టయితే దాంట్లోని బెనిఫిట్ అనేది 100% మనకొస్తుంది. కాబట్టి చిన్న డౌట్ మనకు చాలా మందికి ఉంది కాబట్టి ఇది ఇవాళ క్లారిఫికేషన్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా, ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ. ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి, ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక 41 రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండీ హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి. ఇది శత్రుబాధ నివారణకు కావచ్చు, మంచి పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి, ధనప్రాప్తి కలగాలి, ఆగిన డబ్బులు రావాలి, ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి, మనం ఏ పని తలపెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు. వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సంహిత, భృగు సంహిత, కాళీ కితాబ్, దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది. ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయను అభిమంత్రించడం జరిగింది. చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి. ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమాయని బుక్ చేసుకోవచ్చు. మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు, వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది మనం 41 రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము. ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద 11 రోజులు అభిమంత్రించి ఇస్తాము. సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది. మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి. నమస్తే. అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ ధన ఆకర్షణ కిట్. జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకు. ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి. పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్, పొలిటీషియన్స్, ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి జనధన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు. చిన్నమట్టుకు తాంత్రిక పీడలు, షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు, ఇంటి ముందు ఏదో పడేయటం. అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ, ధనాకర్షణ, కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు, కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి, అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి, ఏ పని తలబెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు. దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది. అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి. దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం, లక్ష్మీ గణపతి యంత్రం, వాస్తు నివారణ దోష యంత్రం, వ్యాపార వృద్ధి యంత్రం, లక్ష్మీ యంత్రం అని ఇలా దాదాపు 13 రకాల యంత్రాలు ఉంటాయి. ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి. దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి.